ఇటు చూడు హన్ను, ఇటు చూడు అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నా. పిండి వంటలతో, చుట్టాలతో అబ్బాబ్బా మంచి బిజీ ఉండుంటారు. అయితే ఇది ఒక పక్క మన వీడియో కూడా చూసేయండి. ఇక్కడ దుబాయ్లో సంక్రాంతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది కూడా మీకు చూపించేస్తున్నాను. మీ అందరి కోసం ఈ చిన్న వీడియో అనమాట. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వచ్చేసేయండి. సంక్రాంతి ఫెస్టివల్కి అయితే వెళ్దాం. అక్కడ తిక్కుంటావా? హన్ను సీటా? ఎవరి సీట్ అది? అవునా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? అచ్చా బియాచ్చా సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్తున్నాం. సంక్రాంతి ఫెస్టివల్ మేము ఇక్కడ 12th సెలబ్రేట్ చేసుకున్నామండి. 12th అనేది సండే వచ్చింది కదా, వీక్ డేస్లో అయితే పాసిబుల్ కాదు కదా అందరికీ అని చెప్పేసి ఇక్కడ ఏ ఫెస్టివల్స్ కండక్ట్ చేసినా హాలిడేస్లోనే పెడతారనమాట, సండే ఆర్ సాటర్డే. సో ఇక్కడైతే మేము ఫెస్టివల్కి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా 5 minutes జర్నీ చేస్తే సరిపోద్ది. ఇక్కడ మనం ముందెళ్ళే కార్లన్నీ కూడా ఫెస్టివల్స్కే వెళ్తున్నాయి అని చెప్తుంటే నీకు తెలుసా అని చెప్పేసి మా హస్బెండ్ నవ్వుతున్నారనమాట. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను వాయిస్ అనేది రియల్గా ఎలా ఉందో అలానే అటు పెట్టేశానండి, మీరు ఇక్కడ చూస్తారు కదా అన్నట్లుగా. ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ రోజునే ఎవ్రీ ఇయర్ కూడా శ్రీనివాస కళ్యాణం అయితే కండక్ట్ చేస్తారనమాట. మనం ఎవరన్నా కళ్యాణం చేయించుకోవాలి అనుకుంటే ముందే వాళ్ళ నేమ్స్ అనేది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక్కడ చూసారా పిల్లల గ్యాంగ్ అండి ఇది. ఇంకా పైకి వచ్చేసి కిందేమో పూజ జరుగుతుంది, వీళ్ళు స్టెప్స్ నుంచి పైకి వచ్చేసి ఇంకా అల్లరి చేస్తున్నారు. ఇంకా పైనుంచి ఈ వీడియో అయితే షూట్ చేశానమాట. అసలు ఎంత బాగా జరిగిందంటే ఈ కళ్యాణం అంటా ఉంటారు కదండి, చూడడానికి 2 కళ్ళైనా సరిపోలేదు అని చెప్పేసి ఇది నిజం అనిపించింది. ఈ కళ్యాణం చూస్తుంటే నాకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే ఆ మాత్రం క్రేజ్ లేకపోతే ఎలా చెప్పండి. చూడండి ఎంతమంది జనాలో. అసలు వీళ్ళందరూ కళ్యాణం చేయించుకుంటున్నారు కదా, నాకు కూడా నెక్స్ట్ ఇయర్ మనం కూడా కళ్యాణం చేయించుకుంటే బాగుంటుంది కదా, ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని అనిపించింది. చూడాలి, ఆయన దయ ఉంటే ఏదైనా జరిగిద్ది అంటారు కదా, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. సో ఆయన ఆశీస్సుతో మనకు కూడా ఉంటే మనం నెక్స్ట్ ఇయర్లో చూద్దాం. మరి కళ్యాణం చూస్తూ ఉంటే పిల్లలు ఎక్కడికో పరిగెత్తేసారండి, వాళ్ళని ఎత్తుక్కుంటూ ఇప్పుడు వెళ్ళాలన్నమాట. రండి పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా చూపించేస్తాను. ఇక్కడ చూడండి మా హన్ను డ్యాన్స్ కాంపిటీషన్ వెళ్ళే తెగ గంతేస్తున్నాడు ఆ టేబుల్ పైన. అదే డెకరేట్ చేశారు కదండి అక్కడ భోగి పళ్ళు అలానే ముగ్గులు పోటీ కండక్ట్ చేస్తానికి ఆ స్టేజ్ అయితే డెకరేట్ చేశారంటండి. బాగా అలసిపోయారు పిల్లలందరూ. పిల్లలతో పాటు హన్ను వెనకాల కాలికాలని పిల్లిలాగా అడు తిరిగి ఫుల్గా కాళ్ళ నొప్పులు వచ్చేసినాయండి. దాంతోపాటు ఫుల్గా ఆకలి కూడా అవుతుంది. టిఫిన్ పెడుతున్నారనమాట. రండి ఇక్కడ టిఫిన్ చేసేసి ఏమేమి టిఫిన్ పెట్టారో కూడా మీతో షేర్ చేసుకుంటాను. హన్ను అయితే ఫస్ట్ రవ్వ కేసరి పెట్టారండి, ఇంకా స్వీట్ మాత్రమే తింటున్నాడు. చూపిస్తా చూడండి, ఇది నేను పెట్టించుకున్న ప్లేట్ అనమాట. గారి, ఇడ్లీ, ఉప్మా, అలానే పులిహార, చట్నీ అనేది టమాటా చట్నీ, అలానే పల్లీ చట్నీ అనమాట. ఇక్కడ నేనైతే టిఫిన్ చేస్తానండి. పిల్లలు చూసారా టిఫిన్ చేసి చక్కగా రెడీ అయిపోయారు.
ఎందుకంటారా, గాలిపటాలు ఎగరేయడానికి మేము టిఫిన్ చేసి వచ్చే లోపల గాలిపటాలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మా హన్ను మిస్ అయిపోయాడు. గాలిపటం కోసం అటు ఇటు కాలికాలని పిల్లలాగా ఓ తిరిగేసేస్తున్నాడు. అమ్మ గాలిపటం కావాలి అని చెప్తున్నట్టే ఇంకా బయటికి తీసుకెళ్తాను, అక్క వాళ్ళతో నీకు ఇమ్మని చెప్తాను రా హన్ను అని చెప్పేసి హన్నుని అయితే బయటికి తీసుకొచ్చా అనమాట. పిల్లలైతే గాలిపటాలతో భలే ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ బొడ్డోడు కనిపిస్తున్నారు చూసారా, ఈ బొడ్డోడిని అడిగైతే హన్నుకి గాలిపటం అయితే ఉప్పించాను. మా హన్నుకి ఎగరేయడం రాదు కదా, దాని కిందకేసి ఈడ్చుకెళ్ళిపోద్దు ఆడుకోగానే అన్న ఇదిగో అని చెప్పేసి ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ పిల్లల్ని ఒక విషయంలో అయితే మెచ్చుకోవచ్చండి, చాలా డీసెంట్గా ఉన్నారు. అలానే వీళ్ళందరికీ కూడా తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారో ఇంగ్లీష్ కూడా అంతే బాగా మాట్లాడతారనమాట. సో నేను ఒక బుడ్డోడిని పలకరిస్తే వాడు తమిళ అంట, నేను తెలుగులో మాట్లాడితే వాడికి అర్థం కాలేదు. పక్కన పిల్లోడు ఉండి ఆంటీ అని చెప్పేసి వాడు మాట్లాడుతున్నాడు తెలుగులో. నేను అడిగిన దానికి చెప్తున్నాడు, ఎవరే నీకు తెలుగు వచ్చారా అంటే నాకు తెలుగు వచ్చా ఆంటీ అని చెప్పేసి అందరికి నాకు భలే అనిపించింది. నేను నిజంగా అయితే హన్నుకి ఇంగ్లీష్ బాగా నేర్పించాలి అలా అని చెప్పేసి మెంటల్లో టెన్షన్ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. వీళ్ళని చూసి నాకు అనిపించింది స్కూల్లో ఇంగ్లీష్ వాళ్ళే నేర్చుకుంటారులే, ఇప్పుడు నుంచి ప్రెజర్ చేయడం ఎందుకు, మన తెలుగు కూడా రావాలి పిల్లలకి అని చెప్పేసి. పట్టుకో ఇటు చూడు హన్ను, ఇటు చూడు. హన్ను 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 స్పూన్ ఇచ్చేసేయి, స్పూన్ ఇచ్చేసేయి. హన్ను స్పూన్ ఇచ్చేసేయి. Tickets compulsory. Wait. Tokens. ఇక్కడ చూడండి హరిదాస్ గెటప్లో ఈ బుడ్డోడు భలే ఉన్నాడు. అలానే ఇక్కడ నేను చెప్పాను కదండి మీతో భోగిపళ్ళు పోయడానికి స్టేజ్ అయితే రెడీ చేశాను అని చెప్పేసి పిల్లల్ని అయితే చక్కగా లైన్లో కూర్చోబెట్టేస్తున్నారండి భోగిపళ్ళు పోయడానికి. మా హన్ను చూసారా ఎలా కూర్చున్నాడో, భలే ముద్ద కూర్చున్నాడు అనిపించింది. పిల్లలు చూడండి ఇక్కడ స్టేజ్ పైన కూర్చోండి అని ఆయన అని చెప్తుంటే అందరూ కూడా కాసేపు కూర్చుంటున్నారు, మళ్ళీ అక్కడి నుంచి దిగేసి మళ్ళీ కూర్చుంటున్నారనమాట. భలే అనిపించింది. ఈ మూమెంట్ అంతా కూడా కట్ చేయకుండా అలానే వీడియోలో పెడదాము అనిపించి మా హన్ను ఫ్యూచర్లో చూసుకోవడానికి బాగుంటుంది కదండి, అందుకోసం అని చెప్పేసి అలానే అట్టి పెట్టేశానమాట. వాళ్ళు భోగిపళ్ళు పోసే లోపల మేమైతే ఖాళీగా ఉండడం ఎందుకు, పిల్లలకి ఫోటోషూట్ అని వీడియోస్ అని ఇలా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కూర్చున్న నలుగురు పిల్లల్లో వాళ్ళే కదండి, ఇంకా చాలామంది వచ్చారు చూసేయండి. ఇక్కడ చూడండి భోగిపళ్ళు రెడీ చేసుకుంటున్నారు. భోగిపళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. Coming
ఇటు వచ్చింది పాప కూర్చోండి. చెల్లెలు కూర్చోండి. గోవిందా గోవిందా. పిల్లలకి భోగిపళ్ళు అనేది కంప్లీట్ అయిన తర్వాత పూజ దగ్గరికి అయితే వచ్చామండి. శ్రీనివాస కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది. చివరిగా అయితే మా అందరికి కూడా హారతి ఇచ్చారనమాట. సోమవారికి హారతి ఇచ్చేసి అది హారతి అనేది చూపించేశారనమాట అందరికీను. ఇక్కడ అనేది ఇంకా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. దీని తర్వాత వచ్చేసి ముగ్గుల పోటీ కాంపిటీషన్ అనేది సెలబ్రేట్ చేశారనమాట. ఇంకెవరికైనా కావాలంటే చెప్పండి. హలో, ముఖ్య గమనిక అండి. పల్లకి సేవ కళ్యాణంలో కూర్చున్న దంపతులకి మాత్రమే పల్లకి సేవ అండి. హలో, ముఖ్య గమనిక. భక్తనాయకులైనా ఇప్పటి వరకు చూపించవలసిందిగా మరీ కోరుతున్నాము. బయటికి రావాలండి. భక్తులు గమనించవలసిన విషయం అనగా వైట్ రైస్ వచ్చింది, బయటికి రావాలి. వాలంటీర్స్ ఉచిత దర్శనం గారికి ఇద్దరు రావాలి. ఇక్కడ అక్కడ నుంచి లైన్గా అందరూ కూడా చాలా అందంగా ముగ్గులైతే వేసారండి. ఇక్కడ ముగ్గు పిండి కింద రైస్ పౌడర్ ఇస్తారు, బీప్ పిండి ఉంటుంది కదా అది ఇచ్చారు. పసుపు కుంకుమ మాత్రంతోనే మనం రంగోలీ అనేది డిజైన్ చేయాలన్నమాట. ఒక పక్కన అయితే ముగ్గులు కాంపిటీషన్ జరుగుతుందండి. ఇక్కడ శ్రీనివాస కళ్యాణం కంప్లీట్ అయిపోయినాక స్వామివారి దగ్గరికి దర్శనానికి అయితే వచ్చామండి. అసలు అబ్బా, స్వామివారిని ఎంత బాగా అలంకరించారో చూడండి. శ్రీ వెంకటేశ గోవింద అని చెప్పేసి ఈ నామాలతో వింటుంటే అసలు మనం తిరుపతిలో ఉన్నామేమో అన్నట్టుగా అనిపించింది. అవి దేవుడు కళ్యాణ అక్షతలో మనం వేసుకోవడానికి, ఇక్కడి నుంచి విసరడానికి కాదు. అసలు ఎవరు ఇవ్వడు, వేరేగా ఇస్తారో
అంటే కళ్యాణ అక్షతలో అవి దేవుడు కళ్యాణ అక్షతలో మనం వేసుకోవడానికి ఇక్కడి నుంచి విసరడానికి కాదు. అసలు ఎవరు ఇవ్వద్దు, వేరేగా ఇస్తారో. నేనైతే సోమవారం దర్శించుకున్న తర్వాత ఇంకా భోజనాలు అయితే రెడీ చేశారండి. ఇంకా ఫుడ్ తినడానికి అయితే వచ్చేసామన్నమాట. ఎంత క్యూ ఉందో అనమాట, చాలా రష్గా ఉంది. చూడండి వీళ్ళంతా కూడా మన తెలుగు వాళ్ళే, చక్కగా పలకరించుకుంటూ ఎంత భలే అనిపించింది. రోజు ఇంట్లో ఉంటాం కదండి, ఇంతమందిని చూసేసరికి ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ అయితే ఏమేమి పెట్టారో కూడా నేను చెప్తాను. ముందైతే స్వీట్ వచ్చేసి సోమవారం పరమాణం పెట్టారండి, అలానే కేసరి పెట్టారు, ఇంకా వచ్చేసి చపాతీ పెట్టారండి, బిర్యానీ అంటే వెజిటేబుల్ బిర్యానీ పెట్టారు, దానిలోకి కర్రీ వచ్చేసి పొటాటో టైప్ చేస్తారు కదా అది పెట్టారనమాట. 2 కర్రీస్ అలా పెట్టారు. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇంకా నాకు చెప్పడం రావటం లేదు, నేను చూపించేస్తాను ఇక్కడ ఏమేమి ఫుడ్ పెట్టారో అని చెప్పేసి. నా ప్లేట్లో చూడండి ఇక్కడ వచ్చేసి చపాతీ అనమాట, స్వీటు, రైసు, బగారా రైస్ కాదండి, పులిహార, బిర్యానీ అనమాట, వెజిటేబుల్ బిర్యానీ. ఇవన్నీను చూడండి నా ప్లేట్లో ఉన్నాయి. చపాతీ, వెజిటేబుల్ బిర్యానీ, పులిహార, స్వీటు, చట్నీ, ఇంకా పరమాణం, ఇవన్నీ చూసే ఉంటారు కదా నా ప్లేట్. దాన్ని బట్టి ఇంకా అర్థం చేసుకోండి. ఇక్కడ అందరూ కలిసి కూడా ఫుడ్ తింటారన్నమాట. ఏమంటే లంచ్ కంప్లీట్ అయిన లోపలికి వెళ్ళి కూర్చోవాలండి. లోపల ఇంకా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. సాపాటు ముడిచిన వల్లపై ఒకరు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీవారి పల్లకి ఊరేగింపు ఉంటుందండి. ఆ పల్లకి కోసం అయితే గరుడు వాహన అంటారండి. నాకు పేరు అయితే కరెక్ట్గా తెలియదు, ఏమన్నా మిస్టేక్ చెప్పుంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. ఈ వాహనంతో స్వామివారిని ఊరేగింపు కింద తీసుకెళ్తారనమాట. ఇక్కడ పంతులు గారు అయితే రెడీ చేస్తున్నారు, భలే రెడీ చేస్తున్నారు కదా. గరుడు వాహన గోవింద అంటారా, కరెక్ట్గా నాకు తెలియదండి, ఏమన్నా మిస్టేక్ చెప్పుంటే సారీ అండి మీ అందరికీ. గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 హరి గోవింద. నాకైతే వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. నాకు తెలుసు చాలామందికి ఇష్టం అని చెప్పేసి, నాకైతే ఇంకా చాలా అంటే ఇష్టము. ఎప్పుడు ఇండియా వెళ్ళినా సరే తిరుపతికి వెళ్ళాలనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు తిరుపతి మొక్కు కూడా ఉందండి, ఈ ఇయర్ అన్నా కంప్లీట్ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి కాలినడక పైన వస్తానని చెప్పేసి అనుకున్నాను. శ్రీవారి మెట్టు నుంచి కాలినడకి తిరుపతికి వెళ్ళాలన్నమాట. వారి ఊరేగింపు కోసం అయితే వాహనం రెడీ చేశారు కదండి, ఈ పల్లకి మోయడానికి. ఇంకా అర్చన చేయించుకున్న వాళ్ళు, అలానే కళ్యాణం చేయించుకున్న వాళ్ళు పల్లకి మోస్తారనమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళడానికి బయలుదేరిపోయామండి. రేపు భోగి కదా, హన్నుకి నేను కూడా భోగి పళ్ళు అలా తీసుకుని రేపు భోగి పోద్దామని చెప్పేసి ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. ఇక్కడితో అయితే ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. అన్నీ చూడండి టైడ్ అయిపోయాడు బాగా ఆడి. సో ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వీడియో అనేది త్వరలోనే అప్లోడ్ చేసేస్తాను. మా హస్బెండ్ మాటలు వినండి. ఓకే అండి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నువ్వు చెప్పు మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పా. నువ్వు చెప్తే చేసుకుంటారు వాళ్ళు. చెప్పు. తర్వాత నెక్స్ట్ మనకి భోగి కదా, రేపు మా ఇంట్లో భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అన్ను బాయ్ చెప్పండి. బాయ్ అన్ను, బాయ్ చెప్పరా. బాయ్. సంక్రాంతి ఫెస్టివల్ అనేది చూస్తారు కదండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేటప్పుడు రేపు భోగి కదా 13th, 12th అయితే సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ నేనైతే సూపర్ మార్కెట్కి వచ్చానండి. ఇది కేరళ మార్కెట్ అన్నమాట, మన ఇండియన్ మార్కెట్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. అలానే ఇక్కడ చూసారా చెరుకులు చూసారండి, భలే పెట్టేసరి. ఈ చిన్న మొక్క వచ్చేసి నాకు 80 రూపాయలు, దగ్గరగా 90 రూపాయలు పడిందండి ఆ చిన్న చెరుకు. ఇంకా ఆ షాప్లో అయితే రేగిపళ్ళు లేవు అనమాట. ఈ రేగిపళ్ళు కోసం అయితే 3 షాపులు తిరిగానండి. యాక్చువల్లీ మా హస్బెండ్ని ఒక చాట ఆపేసేమన్నాను కారు, ఇక్కడ కేరళ మార్కెట్ కదా, మన ఇండియన్ ఫెస్టివల్ ఎట్లానో అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి. కాకపోతే అక్కడ దొరకలేదు. ఇంకా వెజిటేబుల్ మార్కెట్ అని ఉంటుంది, అక్కడ దొరికినాయి అనమాట చిన్ని రేగిపళ్ళు. ఫస్ట్ టైము నాకు చిన్ని రేగిపళ్ళు దొరకటం. ఎప్పుడు కూడాను భోగిపళ్ళు పెద్ద వాటితోనే పోస్తా అండి, చిన్నవి నాకు దొరకవు అనమాట. అయిపోతాయో ఆ మార్కెట్లో ఉండవో ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈసారి చిన్న రేగిపళ్ళు దొరికాయి కాబట్టి ఫుల్ హ్యాపీ అనమాట. కొంచెం నాకు సరిపడిన రేగిపళ్ళు అయితే తీసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంటికైతే వచ్చేసామండి.